సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఇసుక అక్రమ రవాణా దందా 3 పువ్వులు 6 కాయలుగా అన్నాచందంగా నడుస్తోంది. కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. రాత్రి అయ్యిందంటే భారీ లారీల్లో రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డకట్ట వేయాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వానికి ₹1,00,000 గండి పడుతున్నాయి. రాత్రి సమయంలో లారీలు అతివేగం హారన్లతో నిద్ర లేకుండా చేస్తున్నారని నక్కగూడెం గ్రామస్తులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకులు కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గ్రామస్తులు ఆరోపించారు. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. फोन मोन काय करत का